హాయ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవేంటో తెలుసా? ఇవి సీతాఫలంకి వచ్చే షీట్స్ అండి. వాటిలతో నేను ఒక మంచి డీఐవై అయితే తయారు చేస్తున్నాను. చూసేయండి మరి. ఇలా ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకొని, ఇలా ఒక్కోటి అలా పేర్చుకోవాలన్నమాట. ఆహ్, ఆ కొబ్బరి చిప్ప మొత్తం అంతా కూడా ఆ షీట్స్‌ని ఆ గమ్ముతో అంటించేసుకోవాలి. ఏ గమ్మయినా యూజ్ చేయొచ్చండి. ఏ గమ్మయినా సరే అంటుకుంటుంది. ఏ గమ్మయినా యూజ్ చేయొచ్చు. ఫెవిగ్లూ అయినా యూజ్ చేయొచ్చనమాట. నేనైతే ఇది తీసుకున్నాను. ఇలా అంటించేసుకోవాలి మొత్తం అంతా. కొద్దిగా ఎత్తుగా ఉంది కదండీ! ఇది బాడీ అనమాట. క్లే క్లే తీసుకున్నాను బాడీ కోసం. బాడీ షేప్ లాగా చేసేసి అలా అంటించేసేసుకోవాలి. అయితే మనకి కొద్దిగా ఎల్తుగా ఉంది గదండీ! దానికి కూడా మనం షీట్స్ అంటించేసేయాలనమాట. అది కూడా కనిపించుకోకుండా. అలా అంటించేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకోవాలి. నేను ఆ షీట్స్‌కి కొంచెం కలర్ ఏస్తానండి. అది బ్లాక్ పెయింటే ఏద్దాం అనుకుంటున్నాను. అదే ఏస్తాననమాట. ఇలా హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. ఇవి ఎందుకు పనికిరానివే కదండీ! మనం తినేసిన తర్వాత సీతాఫలాలు తినేసిన తర్వాత పడేస్తాం గదా! అవన్నమాట. అయితే నాకు ఈటిలతో ఏదో ఒకటి చెయ్యాలి అనిపిచ్చింది. అందుకనే నేను ఏదో ఒకటెందుకు చక్కగా బొమ్మను తయారు చేసేద్దాం అని చెప్పి ఇలా చేశాననమాట. చక్కగా అందమైన బుట్ట బొమ్మనైతే తయారు చేసేస్తున్నాను మరి. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. హ్యాండ్స్ పెట్టుకున్నాక ఇలా ఉంటుందనమాట. ఇలాగే ఫ్రాక్‌లాగా కూడా మనం అన్నీ కూడా షీట్స్ పెట్టేసుకోవచ్చు పై వరకు. నేనైతే అలా పెట్టట్లేదండి. నేను ఎలా పెడుతున్నాననేది మీరే చూసేయండి. చూస్తండి చెప్పడం ఎందుకు. ఇలా ఫేస్ ఒకటి తయారు చేసుకోవాలండి. ఆటిలికి కళ్ళు, లిప్‌స్టిక్ అన్నీ పెట్టేసాను నేనైతే. అయితే ఈ ఫేస్ ఎలా తయారు చేసుకోవాలనేది నా వీడియోలో ఉందండి. చూసేయండి చూడనోళ్ళు ఎవరైనా ఉంటే. అయితే ఈ బ్లాక్ కలర్ క్లే తీసుకొని అట్లా తలకి సెట్ చేశాననమాట. ఒక దారపుబంతి ఒకటి తీసుకొని మనం హెయిర్ కింద పెడతాము. ఇలా సెట్ చేసుకోవాలి క్లేని చక్కగా. మన తల ఎలా ఉండిద్దో అలాగా క్లే ఇలా సెట్ చేసుకోవాలంట. బ్లాక్ కలర్ ఎందుకు పెట్టానంటే మనం దారపుబంతి బ్లాక్‌లో తీసుకుంటాం కదా! లోపల కూడా బ్లాక్ అయితే మనకి కనిపించుకోకుండా ఉంటుందనమాట. అందుకని నేను బ్లాక్ అయితే తీసుకున్నాను హెడ్‌కి. నీట్‌గా ఉంటుందనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చక్కగా అది పక్కన పెట్టేసేద్దాం. మనం పెట్టిన క్లే ఉంది కదండీ! అది ఆరాలనమాట. ఆరిన తర్వాత మనం హెయిర్ పెడతాము. ఈలోపు మనం ఆహ్, పెయింట్ ఏద్దామనమాట. బ్లాక్ పెయింట్. చెప్పాను కదా! ఈటికి నేను పెయింట్ ఏద్దామని. పెయింట్ ఏసేసుకుంటున్నాను ఇప్పుడైతే. పెయింట్ ఏస్తున్నా. మొత్తం అంతా బ్లాక్ పెయింట్ అప్లై చేసేయాలి. ఇలా ఉంటదనమాట. మొత్తం అంతా బ్లాక్ కలర్ అప్లై చేసిన తర్వాత, అయితే మనం అగరొత్తి పుల్లైనా సరే, సూదైనా సరే ఒకటి తీసుకొని ఆ బాడీలో గుచ్చి ఆ హెడ్‌నట్టా సెట్ చేసుకోవాలి.
లేకపోతే ఉండదనమాట, నిలవదనమాట ఆ తల. అందుకని మనకి కొంచెం గట్టిగా ఉండటం కోసం, నిలబడటం కోసం మనం పుల్ల కానీ ఏదైనా తీగ కానీ తీసుకుని బాడీలోకి, తలలోకి అలా గుచ్చుకోవాలన్నమాట. అప్పుడైతే నిలబడుతుంది. అయితే ఇప్పుడు బ్లౌజ్ అయితే తయారు చేసేద్దాం. దానికి కూడా ఆ షీట్స్ అయితే అంటించేసి బ్లాక్ కలర్ పెయింట్ బ్లౌజ్ లాగా మనం పెయింట్ వేసేసుకోవాలన్నమాట. అయితే ఇవి కొద్దిగా ఆరాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం ఆరాలండి, కొంచెం కదులుతుంది, కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది. తర్వాత వేద్దాము పెయింట్. ఇక్కడతో ఆపేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు హెయిర్ని సెట్ చేసేద్దాం. ఇలా హెయిర్ని సెట్ చేసిన తర్వాత గ్లూతో అంటించేసేయాలి. సైడ్లంతా గ్లూతో అంటించుకోవాలి. మనము బ్లాక్ కలర్ క్లే పెట్టాం కదా, అది కనిపించుకోకుండా సైడ్ని గ్లూ పెట్టేసి, మనం ఎంతవరకు అయితే మనం బ్లాక్ కలర్ క్లే అయితే పెట్టామో హెడ్కి, అంతవరకు కూడా కనిపించుకోకుండా మనం ఆ హెయిర్ని అలా సెట్ చేసేయాలి గ్లూ పెట్టేసి. వెనకాల కూడా అంతే, వెనకాల కూడా కనిపించుకోకుండా అలా సెట్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. బొమ్మకి హెయిర్ పెట్టేసాం. చూసారా ఎంత బాగుందో బొమ్మ. జ్యువెలరీ పెడుతున్నాము. మామూలుగా హెవీగా కాకోకుండా చాలా సింపుల్గా పెట్టేశాను. పాపిడి బిళ్ళ కూడా పెట్టేసా. అంతేనండి, అయిపోయింది. బొమ్మకు నొసలు అయితే పెట్టలేదు, పెట్టాలి. అవి కూడా పెట్టేసి చూపిస్తాను. అవి చూసేయండి. బొమ్మకు బొట్టు పెట్టేసాను, బట్టలు పెట్టేశాను, పువ్వులు పెట్టేశాను. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. చూసారా బొమ్మకు కూడా బ్లౌజు సెట్ చేసేసాను. ఇలా వైట్ది టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను నేను. అంటే క్లాత్ లాగా ఉంటుంది కదా, అలాంటివి తీసుకున్నాను నేను. తీసుకుని దానికి లేస్ పెట్టేసి, కుచ్చులు పెట్టేసి ఇలా సెట్ చేస్తాను అనమాట. గోల్డ్ చైన్ అయితే నడివడ్డానంలాగా అలా పెట్టేసి వెనకాల దారంతో ముడేసేసేసాను. దారంతో చుట్టేసేసుకుంటే సరిపోద్ది. అలా ఉంటుంది అనమాట. అంతే, అయిపోయింది. చూసారా మనకి ఎందుకు పనికిరాని ఆ కొబ్బరి చిప్ప, ఆ సీతాఫలం షీట్స్తో మనం ఎంత అందమైన బొమ్మనైతే తయారు చేస్తామో చూసారా. బాగుందా, నచ్చిందా? నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ స్టైల్స్ నేను 2 రకాలుగా వేసానండి. చూసారు కదా, ఒకటేమో వాల్ జడ్ లాగా వేసాను, ఒకటేమో పోనీ టైల్ లాగా కట్టాను. కొంచెం కష్టపడితే చాలు ఇలాంటి బొమ్మలు చాలా తయారు చేయొచ్చు. చూసారా అసలు ఎంత మంచిగా బొమ్మ తయారయిందో. అదండి ఈరోజు నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.